విష్ణు కొంచెం అటు ఇటు ఓవర్ యాక్షన్ అయింది అంతే. నా కన్నప్ప అనేది ఒక చరిత్రన. ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టారండి, మరి టూ మచ్ అయితే ఏం పెట్టలేదు. ఈయన ఏ సినిమాలు తీయలేదు, ఇలాంటి వ్యక్తికి ఎట్లా ఇచ్చారు అనుకున్నాను నేను. కానీ ఆయన గతంలో టీవీ సీరియల్ బాగా తీశారు హిందీలో, రామాయణం మహాభారతం అని. సో ఆ సీరియల్ చూసి మన మోహన్ బాబు గారు ఫ్యాన్ అయిపోయారంట, ఆయనకి ఇచ్చారు ఛాన్స్. హైలైట్ ఏం లేదు కానీ కాకపోతే ప్రభాస్ బాగుంది అంతే. సెకండ్ హాఫ్లో వస్తాడు, లాస్ట్ ఒక 40 minutes ఉంటాడు అంతే. అక్షయ్ కుమార్ మస్తు సెట్ అయింది, కాకపోతే ఎక్కువ ప్రభాస్ కోసం చూడొచ్చు అన్న. ప్రభాస్ కోసం హైలైట్ సినిమా అంతే. విష్ణు కొంచెం అటు ఇటు ఓవర్ యాక్షన్ అయింది అంతే. ఫస్ట్ చూడలే అన్న, ఇది చూసినది అంతే. ఇది హైలైట్ ఉంది, ప్రభాస్ వచ్చినాక హైలైట్ ఉంది అంతే సినిమా. అన్న కన్నప్ప అనేది ఒక చరిత్రన. కన్నప్ప అనేది ఒక చరిత్ర. ఆ చరిత్రని సృష్టిద్దామని మంచు మోహన్ బాబు గారు, విష్ణు గారు ఆలోచించి తీసిన మూవీ ఇది. శరత్ కుమార్ గారు, ముఖ్యంగా మన మోహన్ లాల్ గారు, ఇంకా అక్షయ్ కుమార్ గారు, ఇంకా చాలా మంది వివిధ పాత్రల్లో ఉన్నారు. మనం ముఖ్యంగా ప్రభాస్ అన్నకు హ్యాట్సాప్ చెప్తున్నా ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు. యాదో గెస్ట్ రోల్ కాదు, అది ఒక చరిత్ర, మనం కూడా నిలబడాలి, ఆ చరిత్రకు సపోర్టుగా ఉండాలి అని చెప్పి వచ్చిన ఒక వీరునిలాగా అనిపించిండు ప్రభాస్ అన్న. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే ఏం గిట్లా సొప్పదండ లేకుండా ఎలక లేకుండా ఏం చేస్తుంది అని అనుకున్నాం, కానీ మామూలుగా తీయాలి. ఈ డైరెక్టర్కి ఒక దండం పెట్టాలి. ఏం సినిమానబ్బా. ఇంతకుముందు ఓంకార్ అనే లఫోట్ గాడు ఇది రామాయణం తీయని కానీ ప్రభాస్ అన్నని తీసుకొని చెడగొట్టిండు. కానీ ఇప్పుడు ఈ మూవీ ఈ డైరెక్టర్ని చూసి నాకు ఒకటే అనిపించింది, మనసులో ఫీల్ ఎట్లా అనిపించింది అంటే, లేచి కాలర్ ఎగరేసి మా తెలుగు సినిమా కాదు ఇది, మా తెలుగు భక్త కన్నప్ప ఎవరు తెలుసా? కన్నప్ప అంటే ఒక గిరిజనుడు, అర్థమైందా? గిరిజనుడు అంటే ఎవరు తెలుసా? తక్కువ కులం వ్యక్తి కండ్లతోటి చూసి దేవుడే పరమశివుడు, అర్థమైందా? ఆ కులం ఈ కులం అని కులాల మీద పడి కొంతమంది వేస్ట్ నా కొడుకులు దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు చెంపపెట్టే ఈ మూవీ బరాబర్ చెప్తున్నా. కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి ఫుల్ బాగుంటుంది. క్లైమాక్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, ఎలా స్క్రీన్లో మీరు చూపించే దానికన్నా ఎక్కువ చూపిస్తారు, అంటే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ చూపిస్తారు. సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంటే జనరల్గా సినిమా మామూలుగా రొటీన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్గా డివోషనల్గా ఒక పబ్లిక్కి లార్డ్ శివకి ఎలా కనెక్టివిటీ అవ్వాలి అనేది చాలా బాగా చూపించారు. నిజంగా సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ వస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది. ఏం లేదండి, మనం ఒకటి దేవుడి మీద ట్రోల్ చేయకూడదు ఎప్పుడైనా సరే. ఇది ఒక ఆధ్యాత్మికమైన మూవీ ఇది. మన దీన్ని ప్రతిదీ ఒక డివోషనల్గా చూడాలి తప్పితే కానీ ఒక కమర్షియల్గాను లేదంటే ఏదో సినిమా తీసినట్టుగా ఉండకూడదు. విష్ణు బాగా అంటే ఫస్ట్ హాఫ్లో కంటే సెకండ్ హాఫ్ అంటే కంప్లీట్గా ఒక భక్తుడు అంటే క్యారెక్టర్, ఫస్ట్ పాయింట్ క్యారెక్టర్ ఎలా లీనం అవ్వాలో అది కంప్లీట్గా. ఎండింగ్ అయితే అసలు నిజంగా క్లైమాక్స్ ఇస్ వెరీ గుడ్. దాంట్లో నేను ప్రభాస్ పాత సినిమాలో కూడా ఉంది. అంటే ఉన్న సినిమాలు రొమాంటిక్గా మనం చూడకూడదు. ఫస్ట్ పాయింట్, ఒక సినిమా కింద వాళ్ళ భార్యాభర్తలు అన్ని మన దాని దగ్గరికి మనం చూపిస్తున్నాం, అది ఉన్న సహజం. అది ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్కి మస్ట్గా చూడాల్సిన సినిమా అది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంటే సినిమా జనరల్గా స్టార్టప్లో అలాగే ఉంటుంది స్టార్టింగ్లో, కానీ ఏంటి అంటే సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీ అంటే సెకండ్ హాఫే కదా. ఫస్ట్ హాఫ్ అంటే అన్నమయ్య సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ హాఫ్ అంటే ఒక రేట్ వచ్చి సెకండ్ హాఫ్ అంతా డివోషనల్ వస్తుంది, అలాగే ఇప్పుడు ఉన్నది. ఓవరాల్గా నాకు సినిమా చాలా మంచిగా అనిపించింది. స్టోరీ కానీ వాళ్ళు ఎన్నుకున్న క్యారెక్టర్స్ కానీ చాలా మంచిగా అనిపించింది. బాస్ చేసేవాడు పెద్ద కూడా చేస్తాడు, అవన్నీ మనం పట్టించుకోవద్దు. మూవీ మాత్రం హిట్ అంతే. మూవీ అయితే చాలా బాగుంది. 3 అవర్స్ సినిమా, ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా మాకు బోర్ కొట్టలేదు. చాలా బాగుంది. మోహన్ లాల్ అండ్ ఈశ్వరుడి క్యారెక్టర్ చాలా బాగా. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ప్రాణం పోసింది సినిమాకి. పిల్లలకు కానీ చాలా మంది చూడాలి. ఫ్యామిలీకి 100% రావచ్చు, 100% రావచ్చు ఫ్యామిలీకి.
సూపర్ సినిమా. సాంగ్స్ అయితే ఉన్నాయండి రొమాంటిక్ గా. కొంచెం అంటే వల్గర్ సీన్స్ ఏ ఉన్నాయని అన్నారు. లేదు అసలు లేదు. సాంగ్స్ ఓకే, సాంగ్స్ అన్నప్పుడు ఉంటాయి కదండి. సినిమాలో ప్లస్ ఏంటండి? ప్రభాస్ రావడం అండి. ఎలా ఉంది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉంది ప్రభాస్? చాలా బాగుందండి. కొంతమంది లీనమైపోయారు. కొంతమంది బోర్ కొడుతుందంటున్నారు. కొట్టే వాళ్ళ ప్రాబ్లం అది. నాకైతే బోర్ కొట్టలేదు. 3 hours అయితే ఫుల్ చిల్ అయ్యాను. మూవీ అయితే చాలా బాగుంది. డివోషనల్ నచ్చిన వాళ్ళకి బోర్ కొట్టు. ప్రభాస్ హై ఇచ్చాడా? ప్రభాస్ హైప్ ఇచ్చాడా? Yes. ప్రభాస్ ప్రభాస్ వచ్చిన సినిమా హైప్ రావడమే వచ్చింది. అసలు అంటే ఆ స్టోరీకే ప్రాణం ఇంకా వచ్చింది. బాగుంది. ప్లస్ ఏంటి మేడం? ప్లస్ ఏంటి? డెఫినెట్లీ రికమెండెడ్. డెఫినెట్లీ చిన్నపిల్లలకి కానీ ఫ్యామిలీ అందరికీ రికమెండెడ్. దీంట్లో ఏమంటే ఎక్కువ శివభక్తి గురించి చూపించారు. హౌ అంటే భక్తి ఎలా ఉంటుంది, ఒకరి భక్తి శివుడి మీద. దేవుని సాంగ్స్ ఇవి కూడా ఉన్నాయి కదా, దాన్ని అదేం అబ్జెక్షన్ గా అనిపించలేదు అంటే మీకు ఒక సినిమా మొత్తం మీద ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టారండి. మరి టూ మచ్ అయితే ఏం పెట్టలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలా ఉండొచ్చు సినిమా అంటే? గుడ్ అండి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అక్కడక్కడ చిన్నగా లాగ్ బోర్ ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్. ప్రభాస్ ఎలా ఉంది? ప్రభాస్ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ప్రభాస్ ఎంట్రీ మాత్రం గూస్ బంప్స్ అండి. ఓవరాల్ మూవీ అయితే నచ్చింది. యా, నిజంగా మంచు విష్ణు అన్నని ఏమో అనుకున్నాం, యాక్టింగ్ రాదు, యాక్టింగ్ స్కిల్ లేదు, టాలెంట్ లేదని అనుకుంటాం. కానీ ఏంటంటే ఈ సినిమాతో నిజంగా ఇండస్ట్రీలో దమ్మున్న మొగోడు అని చెప్పేసి నిరూపించుకుని పోయా. నిజంగా అప్పుడెప్పుడో 25 సంవత్సరాల కింద భక్త కన్నప్ప అనే సినిమా పాత విజువల్స్తోని, పాత ఏంటంటే లో కెమెరా క్వాలిటీతో చూసినాం. కానీ ఈ సినిమాలో అసలు విఎఫ్ఎక్స్ హైలైట్స్, స్టోరీ పరంగా చూసుకున్న విజువల్స్, సీన్స్ ఏం పెట్టిండు భయ్య, అసలు తోపు లెవెల్లో పెట్టిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ నిజంగా ప్రభాస్ గారి రుద్ర క్యారెక్టర్ ఎంట్రీలో నిజంగా రుద్ర తాండవం ఆడించేసిండని చెప్పచ్చు భయ్య. నిజంగా ఎక్సలెంట్ మూవీ అయితే ఎక్సలెంట్. కానీ మంచు విష్ణు అన్న నటించడం కాదు, జీవించేసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. అన్న నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళని ఎవ్వరిని కూడా నమ్మకండి అన్న. నిజంగా చెప్తున్నా, లాస్ట్ 40 నిమిషాలు మాత్రం నిజంగా ఎమోషనల్ భయ్య. నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగేసినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫస్ట్ నుంచి బాగాలేదనగా, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది భయ్య. కాకపోతే ఏంటంటే కొంచెం రొమాంటిక్ పరంగా, కొంచెం సాంగ్స్ పరంగా, కొంచెం లవ్ విజువల్స్ పరంగా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కానీ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం నిజంగా నటించడం కాదు, జీవించేసిండు భయ్య.